వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ఇప్సాన్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఏదైతే మార్చెల్ల శివారులో శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మార్చెల్ల గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా మొక్కులు తీర్చుకునే భక్తితో ఏదైతే అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే విధంగా వీళ్ళు దాదాపుగా నిన్న మార్చెల్ల గ్రామంలోని పెద్ద ఎత్తున కూడా మహిళలు బోనంతో అమ్మవారికి మొక్కుని తీర్చుకునే ప్రయత్నం చేశారు. అదే ఆలోచన విధానంతో కేవలం మార్చెల్ల గ్రామస్తులే కాకుండా కల్వకుర్తి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఏదైతే కల్వకుర్తి పట్టణ శివారులో ఉన్నటువంటి బంగారు మైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ఏదైతే కల్వకుర్తి పట్టణము అట్లాగే ఏదైతే తిరుపతి హైవేకి దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ వాసులు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా మార్చెల్ల గ్రామం నుంచి బోనం ఎత్తుకొని కాలి నడకతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రజలు, మహిళలు, చాలా మంది నాయకులు కూడా పాల్గొన్నారు. శివశక్తులతో, డప్పులతో, ఆటలతో, పాటలతో, నృత్యాలతో అమ్మవారికి తమ భక్తి ద్వారా అమ్మవారి గుడికి చేరుకొని బోనం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏదైతే నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాసింగ్, అట్లాగే కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి అక్కడ మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తల్లోజీ ఆచార్య గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున కూడా నిన్న దాదాపుగా అమ్మవారి ఈ ఆవరణంలో కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అట్లాగే బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. దాదాపుగా 7 గంటలకు వర్షం పడుతుండటంతో అమ్మవారికి ఎక్కడ కూడా భక్తులు ఆగకుండా అమ్మవారికి అక్కడ ఆటలతో, పాటలతో, నృత్యాలతో, ఏదైతే శివశక్తుల డ్యాన్సులతో అమ్మవారిని దర్శనం కొరకి బారులు తీరారు. వాళ్ళు రకరకాల అమ్మవారికి నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం అక్కడ బంగారు మైసమ్మ తల్లి దగ్గర కన్నుల పండగ జరిగింది. ఆ కార్యక్రమాలు ఏంటో చూద్దాం. మార్చాలలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించబడుతున్నాయి. ఏటకు చాలా బ్రహ్మాండంగా ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి దీవెనలు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈసారి గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు వారి నేతృత్వంలో గ్రామ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహించడంలో సహకరించినటువంటి దాతలందరికీ కానీ, కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంగారు మైసమ్మ తల్లి ఆశీర్వదించాలని, కల్వకుర్తే కాదు తెలంగాణతో పాటు యావత్తు భారతదేశ ప్రజలందరినీ కూడా ఆ అమ్మవారి దీవెనలు ఇవ్వాలని చెప్పి, సనాతన హిందూ ధర్మం విరజిల్లాలని మరి యొక్క అమ్మవారి ఆశీస్సులతోటి అన్ని కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరం కూడా కలిసి అమ్మవారి దీవెనలు తీసుకొని ముందుకు నడవాలని ఆమె ఆశీర్వాదం కోరడం ఈరోజు రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం.